ఎస్టీ కమిషన్కు తనపైనే ఫిర్యాదు చేస్తారంటూ గిరిజనులపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు టీడీపీ నేత. గిరిజనుల ఇళ్లపై రాళ్లు కర్రలతో దాడి చేసి భయానక వాతావరణమే సృష్టించాడు. ఈ దౌర్జన్యకాండ శ్రీ సత్యసాయి జిల్లాలో జరిగింది. కదిరి మండలం గొల్లల చెరువు సహకార సంఘం అధ్యక్షుడు టీడీపీ నేత నాగూరు శ్రీనివాసరెడ్డి అక్రమాలు దౌర్జన్యాలకు అదుపు లేకుండా పోతోందని ఆయన బాధితులు ఆవేదన చెందుతున్నారు. నకిలీ డాక్యుమెంట్స్తో గిరిజనుల భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారా టీడీపీ నేత నాగూరు శ్రీనివాసరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమాలపై సాక్షి టీవీలో కథనాలు కూడా ప్రసారమయ్యాయి. ఆయన అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్న తమ భూములను తమకు అప్పగించాలంటూ బాధిత గిరిజనులు అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. దీంతో వారు ఎస్టీ కమిషన్ను ఆశ్రయించారు. బాధిత గిరిజనులకు జరిగిన అన్యాయంపై 15 రోజుల్లో నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది ఎస్టీ కమిషన్. దీంతో టీడీపీ నేత నాగూరు శ్రీనివాసరెడ్డి రెచ్చిపోయారు. రాత్రి వేళ తమ ఇళ్లపై ఆయన అనుచరులు రాళ్లు కర్రలతో దాడి చేసి బీభత్సం సృష్టించారని బాధిత గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నేత నాగూరు శ్రీనివాసరెడ్డి నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకుంటున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, వీళ్ళ అక్రమాలకు ఇంకా ఫుల్ స్టాప్ అనేది లేనట్టుగానే తెలుస్తోంది ప్రస్తుత పరిస్థితులు. చెప్పండి, సో కంప్లైంట్ చేస్తారంటూ దౌర్జన్యానికి దిగడం ఎలా చూడాలి? అప్డేట్ చెప్పండి. అది ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ కూటమి నేతల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని చిగురుమాను తాండా, అదేవిధంగా నల్లగుట్ట తాండా, ఈ 2 గ్రామాల్లోనూ టీడీపీ నేతలు విచక్షణరహితంగా వ్యవహరించారు. గిరిజనుల ఇళ్లపైన రాళ్లతోనూ కర్రలతోనూ దాడి చేసి వారిని పూర్తి స్థాయిలో గాయపరిచిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వీరు తమకు అన్యాయం జరుగుతోంది, తమ భూముల్ని టీడీపీ నేతలు ఆక్రమించుకుంటున్నారు, తమకు న్యాయం చేయాలని ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించడం జరిగింది. అయితే సమగ్ర విచారణ చేయాలని కదిరి పోలీసులకు, అదేవిధంగా రెవెన్యూ అధికారులకు ఎస్టీ కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో ఎక్కడ తాము ఇబ్బంది పడతామో తమపైనే ఫిర్యాదు చేస్తారన్న ఉద్దేశంతో ఏకైక అక్కస్తో ఈ దాడులకు పాల్పడినట్లుగా బాధ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కదిరి మండలం గొల్లల చెరువు గ్రామానికి చెందిన టీడీపీ నేత, అదేవిధంగా సింగిల్ విండో ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి దీనికి ప్రధాన కారణంగా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గ్రామంలో ఉన్న 3 ఎకరాల 64 సెంట్ల భూమి ప్రభుత్వం నుంచి తమకు వచ్చింది. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి లాక్కున్నారు. వేరే రిజిస్ట్రేషన్ చేసి ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తాము పూర్తి స్థాయిలో నష్టపోయాం, తాము దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూమిని లాక్కోవడం ముమ్మడికి కరెక్ట్ కాదు, వీరిపైన చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి ఈ దాడికి పాల్పడినట్టుగా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి. ఓకే శివారెడ్డి. Investigation.